Choice Brothers వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హలో 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 ఆపండి. ఎందుకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనుషులు రాని ఒక మంచి ప్లేస్ కి. ఏవండి, లవ్ చేసుకునే వాళ్ళు బీచ్కి వెళ్తారు, పార్కుకి వెళ్తారు. ఏంటి మీరు ఇటు తీసుకెళ్తున్నారు? అది అందరికి. మా నాన్నకి ప్రేమంటేనే పడదు. ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో మన లవ్ సరిగమప. అప్పుడిక జీవితాంతం ఇంతనా? దానికంటూ ఒక సమయం వస్తుంది యువరాణి, చింతించవలదు. పొండి, మీరెక్కండి. మీరెక్కండి. హలో, ఏంటి డిస్టెన్స్? మీరే కదా చెప్పారు. అది ఆ ఏరియా, ఇది మన ఏరియా. ఓకేనా? ఓకే. అన్యాయంగా 50 కిలోమీటర్లు సుఖాన్ని పోగొట్టున్నా కదరా శక్తి. మంజు, 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 ఏంటండి? నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకు? ఇక్కడెవరు లేరుగా. అవును, మన ఇద్దరమేగా ఉన్నాం. ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి ఏం లేదు, ఒకే ఒక్కసారి. మీకేం కావాలి? ఒక ఉమ్మే వచ్చుగా. మొదలైందా? ఈరోజు మరీ మొండికేస్తుందేటి? నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యా అని. అంబాస్టర్ అట, అంబాస్టర్. చై, కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది. బాయినెట్ కూడా వేడెక్కింది. 1/2 కిలో బియ్యం తెచ్చి ఎసరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు. రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు? బావా, శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడతారా? ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు. నేను ఒకటి అంటాను, తప్పుగా అనుకోకండి. మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం. ఇన్నిసార్లు రిపేర్ వచ్చిన ఈ బండిని మార్చనంటున్నారే, ఏంటి కదా? ఏంటి ఆ పట్టుదల? బామ్మర్ది, మీ అక్కుందే. మా అక్క సంగతి వదిలేండి. నేనేదో పొరపాటున అనేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏం లేదు, పొలం దాకా వెళ్ళి గడ్డేసి రావాలి. అది మోయటానికి నీలాంటి ఒకటి దొరికాడు, అది వాడి నెత్తి మీద పెట్టాలి. వెళ్దాం. ఏంటి, కార్లోనా? లేకపోతే హెలికాప్టర్ వెళ్తావా? అలా అని కాదు, మళ్ళీ ఆగిపోతే నెట్టాలి కదా అని. ఆందాన్ని నీ బాగుడు ఎక్కువైపోయిందా? ఉండు, నీకు తిండి తగ్గించమని తగ్గిస్తారు. ఏంటి బావా, కారు తోలుతున్నావా గేదెలు తోలుతున్నావా? అదిలిస్తే గానీ కారు ముందు కదలదా. అయితే కార్ని పొలంలో వదిలే, మేసి వస్తుంది. ఇంకా కారులో పక్కూరు వెళ్ళలేదు. ఊరిని వీడేం చేస్తున్నాడు ఇక్కడ? పక్కనెవరు? బట్టల కొట్లో చూసిన పిల్ల. ఆ పిల్లనేందుకు గడ్డి మామలోకి తీసుకొచ్చాడు? అయ్యయ్యో, ఇరుక్కుందిరా. బామ్మదే, డోర్ ఓపెనింగ్ అట్లా. అది తెలుస్తుందిలే, డోరు కాదు ఇరుక్కున్నది, వాడు ఇరుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదరా, లాగు. లాగనా? ఎరగొట్టేస్తావు. ఇంకా ఎరగొట్టడానికి కార్లు ఏమన్నా బావా? బావా, ఇది రానట్టుంది. తిన్నంగా మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోదాం. ఏ అటుపక్క డోర్ ఉంది కదా, దాంట్లో. అయ్యయ్యో దేవుడా, ముద్దులు పెట్టడంలోనే ఉండిపోయాడు. ఇటువైపు చూస్తాడేమో చూడు. అది పెట్టే ముద్దులకి వాడి బొగ్గలు బూరులో ఉబ్బుతాయేమో. ఇద్దరూ లీనమైపోయారు. దిగేశాడా? అల్లుడు, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అల్లుడు, నేను ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అల్లుడు, చక్కని చుక్కని పక్కన ఇరుక్కుపోయావు. అల్లుడు, కరెక్ట్గా పాడు. ఈ పాటలో అల్లుడని పదం లేదురా. అదే బావా, నా అల్లుడు ఉన్నాడు కదా శక్తి, వాడు గుర్తుకొచ్చి వాడి మీద ప్రేమతో పాడాలనిపించింది, పాడేశాను అంతే. అలాగా? సరే పాడు. పాడతా. అల్లుడు, అల్లుడు, చాలు చాలు రే, చాలు. అల్లుడు, రేయ్ బావా, పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివితో కూడా. మావయ్య లేదు, గేమ్ వేయలేదు. ఇప్పుడు మన ఇద్దరు కలిపి చూసాడంటే చికెన్ స్కిన్ లెస్ చేసినట్టు చేసి తగిలించేస్తాడు. మావయ్య అలా మర్యాద లేకుండా మాట్లాడకండి. ఇప్పుడు అదే ముఖ్యం, మావయ్యకి మర్యాద ఇవ్వాలంట. మర్యాద తెలివిలేని అదవా. అయ్యో, ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలి ఏంటో. కన్నీళ్ళు బావా, నీ 2 కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయేంటి? ఏమైంది?
ఒరే బావా అన్నావు, అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది. ఆ తర్వాత పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివి తక్కువడా, ఏంట్రా ఇది? మీ అక్కకి నీకు ఏం తక్కువ చేశానురా? మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బావా, మనసేదో పాడైపోయినట్టు ప్రేమ్ నగర్ లో అక్కినేలా పాడుతున్నావేంటి? అయినా మిమ్మల్ని ఎవరన్నది? వెళ్ళండి. ఇది నేను మీ అక్కతో డీల్ చేసుకుంటా. ఆ, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఆ, మొత్తానికి మూసి దాచేశాడు. వాడెవడు? ఈ చక్రపాణి మేనలుడు. నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి. అరే నానా శక్తి, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మావయ్య నువ్వెప్పుడొచ్చావు? నేనెప్పుడో వచ్చానలుడు, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అది నిజమే. గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి. ఏ మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా రారా గడ్డివాం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య? రేయ్, ఏంటి? కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను. ఓకే? గడ్డి ట్రాక్టర్లు ఎక్కించేదాకా ఎవడో మాట్లాడకూడదు. మాట్లాడితే ముందు ఆపు. అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్తే నమస్తే. నమస్కారం నమస్కారం. అయ్యి బాబోయ్, గడ్డి 2 లోడ్లు అయ్యేటట్టు ఉంది. రండి, నేను వంటలు ఎక్కించాను. ముందు డబ్బు పడేయండి. మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను. ఏదేమైనా ఇచ్చి పుచ్చుకోవడానికి సవ్యంగా ఉంటే ముందు వ్యవహారాలు అవి బాగుంటాయి. మావా ఏంటి, ఎండు కట్టితో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోతారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యి. ఎరా నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయాలా? పోతావా లేదా? ఏమిట్రా పోతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? డబ్బు కరెక్ట్ గా ఉందిగా, అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను. అది తప్పని ఏంటి ఆడదాన్ని వాటేసుకున్నట్టు పోతున్నావు? ఈ పక్క నుంచి గడ్డి ఎక్కించేద్దామని. ఇటు పక్క తీయకూడదు. ఎందుకు? ఇటు మంచిది కాదు, వెనక నుంచి తీ. నా గడ్డి నా ఇట్ట. ఏయ్, నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డానికి? గడ్డి కోసమే. అప్పుడు నేను చెప్పింది నువ్వు విను. ఏయ్, గిడ్డి అమ్మేశాక మనకెందుకురా, ఏదో పక్క నుంచి తీసుకుపోని. బావా, ఇది నీకు తెలీదు, అక్కకి నాకే తెలుసు. ఇవాళ ఎవరు గడ్డి కొనడానికి వచ్చినా కుడిపక్క తీయమని ఒక సిద్ధాంతి నాతో చెప్పారో అదే ఫాలో అవుతున్నా. నా కూడా ఒక సిద్ధం చెప్పాడు. ఏంటో ఏంటో వాగుతున్నావు? మా బావ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా? ఆ? ఈ బాబు గారి గురించి మర్యాద లేకుండా నేను ఎప్పుడు మాట్లాడానే? ఏమన్నాడు మావయ్య నాన్న గురించి? అది గనక చెప్తే నువ్వు తట్టుకోలేవురా. నాన్న గురించి అంటారు? ఏరా మా బావనే బుద్ధి లేనాడు అంటావా? బుద్ధి లేనాడా? వీడన్నాడా లేక వాడే అంటున్నాడా? నిన్నేం చేస్తున్నా చూడు. ఏం చేస్తాడు బాబు? ఇటువంటి డబ్బు గడ్డి అమ్ముతారట. రై, నీకు గడ్డి లేదు గిడ్డి లేదు, ముందెక్కడి నుంచి వెళ్ళు. నేను అగ్రిమెంట్ చేశాను. రై, కొట్టడం ఆపి 5 నిమిషాలు అయింది, ఇంకెందుకు అరుస్తావు? ఇంకా కొడుతున్నట్టుగానే ఉంది. అయిపోయింది, కదులు. ఆయన నేను ఎప్పుడు అన్నాను? అయినా నేను ఆయన ఎందుకు అంటానా? పోయినరా, మీ తీరు చాలా ప్రమాదం అయ్యా. ఓడి గుర్తుంచుకోండి, మీరు ఈ గడ్డి ఎలా అమ్ముతారు నేను చూస్తాను. అయ్యా గడ్డి అంతా ఎక్కించేయమంటారా? గడ్డి ఎక్కింతానంటే గడ్డి. మామ్స్ థాంక్స్. వెల్కమ్. అద్దాలు కొట్టేశావు. మరి ఈ పైని మేనేజ్ చేయాలి. రండి. రఘు, తలెత్తు, తలజోడిది. ఏరా, అతను నా గురించి ఏమీ అనలేదు కదా, డబ్బుని తీసుకో. ఏమనలేదా? డబ్బా ముఖ్యం. వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి. అనలేదట, అనలేదు. పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు. థ్యాంక్ యూ. శక్తి రావేలా. అమ్మయ్యా. మామ్స్, ఏంట్రా? నువ్వు నాన్నతో ఇంటికెళ్ళు, నేను మంజుని దింపొస్తాను. రే శక్తి, ఎండ మండిపోతుంది, నువ్వు కారులో వచ్చేయి. ఆ వేస్ట్ వేలో బైక్ లో వస్తాడు. విన్నావుగా, వెళ్ళు వెళ్ళు, తాను వెళ్ళిపోతుందిలే. సర్లే, మాకు వినపడింది, నువ్వు వెళ్ళి వదిలేసరా. నా వల్ల కాదు. పోతావా లేదా? పోతాను. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు దబాయించేస్తున్నారు? మావయ్య, అరే పోరా, నేను చూసుకుంటాను. ఈ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడు? కనిపించట్లేదే. రేయ్, ఆ, అది కాస్ట్లీ బైక్, నీకు అమ్మడానికి వెళ్ళలేదు. నా కళ్ళ ముందే ఉండాలి. నువ్వు ముందెళ్ళు, నేను వెనక వస్తా. ఛే! ఎక్కడ దొరికారా నాకు? అమ్మాయిని వదిలిపెట్టొద్దామంటే కుదరట్లేదు. బస్సులు తోలే వాళ్ళు బైక్ తోలితే ఇలాగా ఉంటది. త్వరగా రా. ముందు మీరు వస్తారో లేదో చూసుకోండి ఆ డొక్కు బండ్లు. అమ్మయ్య. నువ్వు వెళ్ళు. శక్తి, మిల్లెక్కులు అవి చూడాలి. త్వరగా అకౌంట్ బుక్ తీసురా. చూసావా,
నీ ఆలోచన వేరు, మీ అయ్య ఆలోచన వేరు. ఏంటి మావయ్య ఏదేదో మాట్లాడతావు? ఆ అమ్మాయి ఎక్కడుంది? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక ఐడియా మావయ్య. ఐడియా లేవురా. ఎప్పుడు నేను వచ్చి ఈ కుటుంబంలో పడ్డానో అప్పుడే నా ఐడియాలన్నీ అవుట్. నువ్వే ఏదైనా చెప్పు. ఏంటి మా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏదో ఒకటి చెప్పు. ఇలా చెప్పి నన్ను తెలివి తక్కువ చేశారా? నా దగ్గర ఐడియా లేవురా. నువ్వే ఏదైనా ఐడియా ఒకటి చెప్పు, నేను ఓకే చేస్తా. ఐడియా వచ్చేసింది. చెప్పు. నీ దగ్గర ఎవరు చెప్తాడు? నేను స్ట్రైట్ గా చెప్తా. నానా, గడ్డి బావం దగ్గరికి వెళ్ళాం కదా, ఒళ్ళంతా దురదలు పెడుతున్నాయి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఇదేట్రా ఐడియా? అది గడ్డిలో దాక్కోడానికి నువ్వు స్నానం చేయడానికి ఏంట్రా సంబంధం? మావ స్నానం చేస్తానని చెప్పింది నేను, కానీ స్నానం చేయాల్సింది నువ్వు. నేనా? స్నానం చేయడానికి కూడా డూబ్రా? అవన్నీ నాకు తెలీదు. లోపలికి వెళ్ళి నేను స్నానం చేస్తున్నట్టు మేనేజ్ చేయి. నేను వెళ్ళి మంజు మేనేజ్ చేయడం. ఒరే శక్తి, తొందరగా రారా. అదే పనిగా ఉండిపోకు. మీ నాన్నకి కాఫీ తాగిన వెంటనే లెట్రిన్, యూరిన్ అన్ని వస్తాయి. అప్పుడొచ్చి తలుపు కొట్టాడంటే నేను కదా ఇరుక్కునేది. లక్ష్మి, కాఫీ పట్రా. పొద్దునుంచి టాయిలెట్కి వెళ్ళలేదు. మాట నోట్లోనే ఉంది, అప్పుడే అడిగేస్తున్నాడు కాఫీ. ఇప్పుడు ఈయన బాత్రూమ్కి వచ్చాడంటే నేను అయిపోతాను. అమ్మయ్యా. ఓరి నా బావా, ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా? డబ్బులు వసూలు చేయడానికి కూర్చున్నట్టు ముందు కూర్చున్నావు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు తొల్లి గతించే. పాడతావయ్యా, పాడతావు. నీకే ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చిందని మా అక్క నీకిచ్చాక నేను కదా అయిపోయాను. రే శక్తి, ఏంట్రా స్నానం చేసి వస్తానని నీళ్ళ సౌండే లేదు? సౌండే కదా ఇస్తా. సౌండ్ వస్తే నమ్ముతారా? రే, ఏంట్రా స్నానం చేస్తున్నావు? నీళ్ళని ఒంటి మీద పడకుండా నేల మీద పడుతున్నాయి. నోరు మూసుకొని కూర్చోవయ్యా, ఊరికే నచ్చపెట్టుకుంటారు. రే శక్తి, నీతో మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా, రోజు మర్చిపోతున్నా. ఏదో పరమరహస్యం అనుకుంటా. మా అక్కకు తెలియకుండా కూడా చాలా జరుగుతున్నాయి. ఆ వేస్ట్ ఫెలో ఉన్నాడే, వాడేరా మీ మామయ్య, ఆ వాగుడికాయ్. వాడితో తిరగొద్దు. తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు. మీ అమ్మని కాపురాన్ని తీసుకొస్తున్నప్పుడు సారా సీరతో పాటు వాడు వచ్చేసాడు. నేను ఎన్నోసార్లు తెగ తిట్టాను రా, కానీ వాడి రక్తంలో రోషం అన్నదే లేదు. బావం మరిదని మర్యాద కూడా లేకుండా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు చూడు. ఇంటి నుంచి గంటేస్తే బాగుపడతాడు అనుకుంటే కదిలేటట్లేడురా. అయ్యా, ఓడి చెప్తున్నాను వినండి. అది అనుభవించి చెప్తున్నాను. ఏ కారణం చేతనైనా అక్కా చెల్లెల్ని ఇచ్చిన ఇంట్లో ఒక పూట తిండి కూడా తినకండి. మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. రే, ఎంతసేపు రా స్నానం చేసేది? రే శక్తి, మీ అమ్మకు తెలియకుండా మన ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసి. ఇదేం ప్లాను? మీ మావయ్యని ఇంటి నుంచి గంటేద్దాం. కుదరలేదనుకో, అన్నంలో విషయం కలిపేద్దాం. విషమా? అరే మహా పాపాత్ములారా, ఎంత పెద్ద ప్లాను! ఇది తెలియకుండా ఇన్నాళ్ళు ఇంట్లో పడున్నానే. ఇక మీదటి ఈ మీసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మంజు అలాగే ఉండు. సరే మంజు, మనం ఇక్కడ కలుసుకోవట్లేదు. ఇంకెక్కడా? దేవలోకంలోనా? ఎందుకు మంజు టెన్షన్ పడతావు? చాలండి, మనం పొలాల్లో తిరిగింది చాలు. శక్తి, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఏ వద్దా? ఎందుకొద్దు, కావాలి. అయితే మీ నాన్నగారితో చెప్పి మాట్లాడండి. ఏంటి, మా నాన్నతోనా? అవన్నీ వర్కౌట్ కావు. ఒక పని చేస్తా, మా మావయ్యతో చెప్పి ఒక రూట్ ప్లాన్ చేస్తా. ఆయన కరెక్ట్ గా సెటప్ చేస్తారు. అల్లుడు, మీ అమ్మ చెట్లకి నీళ్ళు పోతుంది, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అదే వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు నువ్వు మాట్లాడతాను, ఇప్పుడు నన్ను వెళ్ళి మాట్లాడమంటున్నావు. ఏం మావయ్య? నేను వస్తాను కదా, పో. రావాలి. వస్తాను, పోరా. అమ్మా, ఏంట్రా? నేను నీకొక్కనే కొడుకు కదా, నీ ముద్దుల కొడుకుని కదా, నాకు తల్లే దైవం కదా. అవునరా, తల్లే దైవం, ముద్దుల కొడుకు, కన్న కొడుకు. ఆ ఎన్ఆర్ సినిమాలన్నీ ఇప్పుడు మనకెందుకురా? ముందు మ్యాటర్కి రారా. ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ కలిసి ఏవో ప్లాన్లు వేస్తున్నారు? ఏంటి విషయం? అదేం లేదక్క, అదొక చిన్న ఏంట్రా సమస్య. నసుకుతున్నావు? నేను నచ్చితే ఉంది, చెప్పరా, చెప్పు. అది ఏం లేదమ్మా, నువ్వు నా ముద్దులమ్మ. ముద్దులమ్మ పిరికినే. నేను చెప్తానక్క.
నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంట్రా బాగుతున్నావ్? అయ్యో, అయ్యా, అక్క, నువ్వు అక్క, ఒక అమ్మాయిని ప్రేమించావా? అబ్బో, ఎంత అయ్యో, ధైర్యం రా నీకు? ఎంత ధైర్యం? ఏంటి నన్ను కొడుతున్నావు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ వయసులో నీకు అవసరమా? ఇది మీ బావగారికి తెలిస్తే నరికి పోగులేస్తారు. నువ్వు ఆంజనేయ భక్తుడివేగా? అయ్యో, అది నేను చెప్పట్లేదక్క. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీ కొడుకు నీతో చెప్పబోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నేనేం చేసేదిరా దేవుడా? నాన్న వచ్చేస్తాడేమో అమ్మా. అయ్యో అయ్యో, అక్క అక్క, ఇప్పుడు ఏం జరిగిందక్క? నా కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాలని చెప్తున్నాడే. నన్ను అల్లు పట్టుకోవా? అరుస్తావు, వాడేమైనా హత్య చేశాడా? హత్య చేసిన మీ బావగారు ఊరుకుంటారా? ఈ మ్యాటర్ తెలిస్తే నరికి పోగులేస్తారు. నన్న అమ్మా, ఏంటమ్మా నువ్వు? అమ్మాయి చాలా మంచిదమ్మా, నీలాగా అందంగా. చెప్పారా? రేయ్, ఊరికే మాట్లాపి ఫోటో చూపించరా? ఆ అమ్మాయిని చూసిందంటే ఫోటో చూడమ్మా. ఫోటో సరిగ్గా చూపించరా? చూపించా. చూపించా ఏం చేస్తున్నా తెలియట్లేదు. చూడు 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 ఫోటో, ఫోటో పెద్ద ఫోటో. బాగా చూడు. ఆ అమ్మాయి అందగానే ఉంది. మరి ఇంకే వెంటనే పెళ్లి చేసే. ఏ ఎలా కుదురుతుంది? ఏంటమ్మా నువ్వు పియూసీ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివావు కదా. చదువుకి దీనికి ఏంట్రా సంబంధం? సరే, లవ్ గివ్ అని చెప్పను, వేరే రూట్ లో ట్రై చేస్తా. ఏదో రూట్ లో వెళ్లి బావును ఒప్పించాక వాడికి పెళ్లి జరగాలి. సరే, ట్రై ఆ, చేస్తా. ఇంతకు ముందు ఐపీఎస్ మ్యాటర్ లో రివర్స్ అయినట్టు అవ్వవు కదా. నువ్వే ఆ, చూస్తావా? నువ్వెవరు? మా నాన్న నల్లరామూర్తి కూతురు కదా. ఆయన నిన్ను మాత్రం చదివించి నన్ను బర్రెలు మేపుకు రమ్మనేవాడు. ఒక్క కొడుకు ఏదో విధంగా పెళ్లి పెద్ద చాలు. పోక పోక ఆ? లక్షణంగా ఉంది కదా. ఆ? అందంగా ఉంది. మా బంగారమ్మ. వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. లక్ష్మి, ఏంటండి? ఏంటి లక్ష్మి ఇలాంటి మంచి వార్త చెప్తే సైలెంట్ గా ఉండిపోయావు? అవునండి, మంచి వార్తే, చాలా మంచి వార్త. ఏంటి లక్ష్మి? అమ్మాయి ఎవరండి? అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్నకి ఉల్లిపాయల వ్యాపారం. ఉల్లిపాయల ఉల్లిపాయల వ్యాపారం అంటే వీధి వీధుల్లో అమ్ముకుని తిరిగేవాడు అనుకోకు. ఆంధ్రాకి హోల్సేల్ సప్లై. ఆహా. విదేశాలు ఎగుమతి చేయడానికి కూడా డీలింగ్స్ జరుగుతున్నాయి. ఆ. ఆ, వద్దని చెప్పు. ఆ అమ్మాయి మనకొద్దండి. ఏ ఏ ఎందుకంటే ఉల్లిపాయలు అమ్మితే కల వెంబడి నీళ్ళు వస్తాయండి. నువ్వేంటే పిచ్చిదలా ఉన్నావు? అమ్మాయి ఏమైనా ఉల్లిపాయలు అమ్ముకుంటుందా? సరే, అమ్మాయి సంగతి వదిలే. ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను. పెద్ద చదువు చదువుకుంది. పెద్ద చదువు అంటే పియూసీయా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు పీజీ చదువుకున్నావని అదే పెద్ద చదువు అనుకున్నావా? డాక్టర్ చదువుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తుంది. అది వద్దు చెప్పు. వద్దని చెప్పు. ఏమైంది? మెడ పట్టుకుంది. కనబడుతుందా? ఓ పని చేయి. ఇలాను 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 ఇలాను. ఆ అమ్మాయి వద్దండి, ఏ ఒళ్ళంతా మందులు కంపు కొడుతుంది. అలాగే ఉండు. యాండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారుగా, అక్కడ మందులు కంపేగా కొడుతుంది. మరి అమ్మాయి అక్కడ పనిచేసి ఇంటికి వస్తే ఒళ్ళంతా మందులు కంపేగా కొట్టేది. అందుకే వద్దన్నాను. అది అయితే ఏమై కావాలంటావు? ఆ, అదే బ్రోకర్ వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఏ బ్రోకరు? అదే మోహన్ రావు. వాడు ఇళ్ల బ్రోకరు. వాడు ఏ బ్రోకర్ అయితే ఏంటండి, అది కాదు కదా ముఖ్యం. వాడు ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు, చూడండి. అల్లుడు, నీ లైఫ్ వెయిటింగ్ లిస్టే. కన్ఫర్మ్ కాలే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? రోషం వచ్చేసిందిరా. ఉండు ఉండు, మీ నాన్న ఏ రూట్లో వెళ్తాడు చూద్దాం. చక్కగా ఉంది, చూద్దాం. ఉమ్? అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? మనకిలాగే బట్టల వ్యాపారం అండి, ఒక్కతే కూతురు. ఒప్పుకుంటాడు చూడు మీ నాన్న. ఎందుకంటే నీకు బట్టలు కొట్టు, వాళ్ళకి బట్టలు కొట్టు. పెళ్లి అయిపోయింది. ఎక్కడా వేస్ట్ ఫెలో? స్వాతి పెళ్లికి రాలేదు. శక్తి నిశ్చితార్థానికైనా రావచ్చుగా? ఊరికి వాడిని అలా తిట్టకండి. అంతా మంచి జరగాలని
హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాడు వడమాల వేయటానికి. ఆంజనేయ స్వామి పక్క నుంచి వద్దాను, ఆ వడమాలు సరే విడికేసేస్తారు. ఊరుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. రండి అమ్మా రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. నేను చూసుకుంటాను.